Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పల్నాడు జిల్లా నర్సారావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత పులిమి రామిరెడ్డి ధర్నా చేస్తున్నారు. పాలపాడు గ్రామస్తులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ ఉండగా తనపై అక్రమంగా 5 కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. కనీస విచారణ చేయకుండా 5 కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తానిచ్చిన కంప్లైంట్ను పోలీసులు పట్టించుకోలేదని రామిరెడ్డి చెప్తున్నారు. తనను అరెస్టు చేయమని పాలపాడు వాసులు స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనను అడ్డుకొని రామిరెడ్డిని పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు పోలీసులు. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణతో గత కొంతకాలంగా పొలం రోడ్డు నిర్మాణ విషయంలో విభేదాలున్నాయి. పాలపాడు గ్రామంలో రామిరెడ్డికి సాయి కృష్ణ తండ్రి నాగేశ్వరరావుకు మధ్య రోడ్డు నిర్మాణ విషయంలో విభేదాలు తలెత్తడంతో ఈ నిరసన చేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ పాలపాటు నాయకుడిని. తెలుగుదేశం పార్టీ అధికారంగా రాగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కమిటీ వేసి ఆ కమిటీ దాకా మట్టి రోడ్లు వేస్తున్నాము. పాలపాడు నుంచి అన్నవరం రోడ్డు వేస్తుంటే రైతులందరూ ఒప్పుకున్నారు. ఒక్క రైతు ఒప్పుకోలేదు. రాయపాటి నాగేశ్వరరావు అతను ఒక్కడికి ఒప్పుకోలేదు. అతని ఇంటికి పోయి ఎంఆర్ఓ నేను పత్రికలు ఇచ్చాము, ప్రజలకు ఉపయోగపడే రోడ్డు నీకు ఉపయోగపడే రోడ్డు అని. అతని కొడుకు లోకేష్ గారి ఆఫీసులో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ లోకేష్ గారి ఆఫీసు నుంచి మరి అధికారుల్ని బతిలాడడం మరి ఏం చెబుతున్నాడో తెలియదు. కలెక్టర్కో ఎస్పీకో లేకపోతే డిఎస్పీకో ఎస్ఐకో ఫోన్ చేయగానే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఇప్పుడు ఈ 6 నెలల్లో నా మీద 5 కేసులు కట్టారు. ఈ రోజు కూడా మేము ఇచ్చిన రిపోర్టులు తీసుకోవట్లా. మరి మేము అధికార పార్టీలో ఉన్నామో అధికార పార్టీలో తెలియట్లా. అందుకని అడగడానికి వస్తే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. నీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి అందుకని మేము ఇది ప్రజలుగానే తెలియజేస్తాము. మేము చేసే వాస్తవ పరిస్థితుల్ని మీ మరి ప్రెస్ కూడా వచ్చి ఏం చేశారు పాలపాటులో అసలు ఏం జరిగింది తెలుసుకోవాల్సిందే కోరుతున్నాము. ప్రజలకు కూడా తెలియాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నా. పాలపాడు గ్రామస్తులతో కలిసి టీడీపీ సీనియర్ నేత పులిమి రామిరెడ్డి నర్సారావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుటైతే ధర్నా చేస్తూ ఉన్నారు. తనను అరెస్ట్ చేయమని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, టీడీపీ సీనియర్ నేత పులిమి రామిరెడ్డి చేస్తున్నటువంటి ఆ ధర్నాకి సంబంధించి ఏంటి, రోడ్డు విషయంలో రోడ్డు నిర్మాణం విషయంలో చోటు చేసుకున్నటువంటి ఒక ఘర్షణ ఇక్కడ వరకు దారితీసిందనేటువంటి మాట అప్డేట్స్ ఏం చెప్తున్నారు పోలీసులు? దీనికి సంబంధించి పులిమి రామిరెడ్డి ఏమంటున్నారు ప్రధానంగా? పల్నాడు జిల్లాకి సంబంధించి నర్సరావుపేట మండలం పాలపాడు గ్రామంలో అయితే కొంత ఉద్రిక్తులు అయితే చోటు చేసుకున్నాయి. పాలపాడు నాయకుడైన పులిమి రామిరెడ్డి అక్కడ పాలపాడు గ్రామంలో కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ భూమికి సంబంధించి రోడ్డు వేసే కార్యక్రమంలో కూడా రావి వెంకట్రావు అనే అతను అక్కడ అడ్డుకుంటున్నాడు. అంటే అది అందరికీ ఉపయోగపడే రోడ్డు. ఆ పొలంలో నుంచి అంటే రావి వెంకట్రావు పొలంలో నుంచి రోడ్డు వేయాలి. దానికి సంబంధించి కూడా మేము అనేక సార్లు ఆయన కలిసాము. ఎంఆర్ఓ గారిని తీసుకెళ్లి కూడా ఆయన కలిసి ఆయనకన్నీ నచ్చజెప్పాము. కానీ మన కొడుకు లోకేష్ దగ్గర ఉండటం వల్ల కూడా ఆయన అడ్డుకుంటున్నాడు. అంటే ఇది ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే సార్లు మేము ఆయనకి విన్నవించాము. కానీ ఈ మన కొడుకు ఎవరైతే ఉన్నారో అతను లోకేష్ దగ్గర ఆఫీస్ లో ఉండటం వల్ల కూడా ఇది అధికార పార్టీకి సంబంధించి మా మీద కూడా కేసులు పెట్టడం కూడా చాలా దారుణం. ఆ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ రాగలన్నా కూడా ఇక్కడ ఉన్న పోలీసులు మా యొక్క అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు. మేము అంటే మా మీదే అక్రమంగా 5 కేసులు కూడా నమోదు చేశారని కూడా అయితే ఆయన అయితే అక్కడ వాపోవడం అయితే జరుగుతుందండి. ఆయన స్టేషన్ ముందే నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ముందే ఆయన బైఠాయించి నన్ను అరెస్ట్ చేసుకోండి. సత్య, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు ఎవరు కూడా ఎందుకు మాట్లాడటం లేదు ఈ అంశం మీద అనేదే ప్రధానంగా ఆయన చెప్తున్నది. అంటే పార్టీలోనే ఆయనకి సహాయం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి పట్టించుకునే వాళ్ళు లేరు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎందుకు సొంత పార్టీ నేతలే పట్టించుకోవడం లేదనేటువంటి మాట ఇలాంటి అంశాల్లో కూడా? అంటే ఈ అంశాలకు సంబంధించి కూడా లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం వల్ల ఇలా జరుగుతుందని కూడా అయితే పార్టీలో ఇక్కడ ఉన్న గుసగుసలు అయితే వినపడుతున్నాయి. అంటే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి కాబట్టి అంటే మనకి క్లియర్ కట్ గా పులిమి రామిరెడ్డి క్లియర్ కట్ గా చెప్పారు. లోకేష్ ఆఫీస్ నుంచి
ఫోన్లు రావడం వల్లే మా యొక్క విన్నపాలు కానీ మా యొక్క అప్లికేషన్ కానీ మేము కలెక్టర్ పెట్టినా కానీ ఎవరికి పెట్టినా కానీ తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా లోకేష్ నుంచే ఫోన్లు వస్తున్నాయి. మేము సీనియర్ గా ఎన్నో కాలం నుంచి పార్టీకి ఎంతో కష్టపడి చేశాము. 20 సంవత్సరాల తర్వాత నర్సరావుపేటలో పార్టీ జెండా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించాము. ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎవరు చెప్పినా కానీ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ రావటం వల్లే ఇలా జరుగుతుంది. మమ్మల్ని సీనియర్ అయిన మమ్మల్ని కూడా పట్టించుకోకుండా ఇలా చాలా విచారకరం, చాలా బాధాకరం. అసలు మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా అనే కూడా అయితే పులిమిరామిరెడ్డి ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఇంతకు ముందు కూడా పులిమిరామిరెడ్డి అనేక సార్లు అతని యొక్క ఆవేదన అయితే వ్యక్తపడలేదు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పల్నాడు జిల్లా నర్సారావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తత, టీడీపీ సీనియర్ నేత పులిమి రామిరెడ్డి చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి జిల్లాలో టీడీపీ నేతల మధ్య చర్చకైతే దారితీసింది. పాలపాడు గ్రామస్తులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆయన బైఠాయించి చేసినటువంటి కామెంట్స్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ ఉండగా తనపై అక్రమంగా 5 కేసులు పెట్టారనేది ఆయన ప్రధాన ఆరోపణ. కనీస విచారణ చేయకుండా 5 కేసులు పెట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆయనకి సహాయం అనేది కరువైనటువంటి పరిస్థితి. ఎవరు పట్టించుకోకపోగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ అంశాన్ని లైట్ తీసుకుంటున్నారు అనేటువంటి మాట తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. నన్ను అరెస్టు చేయండి, పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆయన చేసినటువంటి కామెంట్స్ పరిస్థితి అదుపు తప్పడంతో ఈ నేపథ్యంలో పాలపాడు గ్రామస్తులతో కలిసి ఆయన పోలీస్ స్టేషన్ ముందు చేస్తున్నటువంటి ధర్నా నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు.